జస్ట్ వారం రోజుల క్రితం రాత్రిపూట భార్యాభర్తలు ఇద్దరు కారులో వెళ్తున్నారు. ఆ కారులో వెళ్ళి పరంపరలో ఒక డెలివరీ బాయ్, ఆ డెలివరీ బాయ్ తనతో పాటు వెహికల్ వెనక కూర్చున్న అబ్బాయి ఇద్దరు వెళ్తున్నారు. వెళ్ళే పరంపరలో ఏం జరిగిందో తెలుసా? వీళ్ళు 2 వీలర్ వెళ్ళి కారులో వెళ్తున్న భార్యాభర్తల మిర్రర్, సైడ్ మిర్రర్ ఉంటుంది కదా, ఆ సైడ్ మిర్రర్ని ఢీకొందంట. ఎప్పుడైతే సైడ్ మిర్రర్ని ఢీకొందో ఏదో వాగ్వివాదం జరిగింది. సరే చూడక తగిలిందిలే అని వీళ్ళు అనుకోలా. ఆ సైడ్ మిర్రర్ కొట్టిన పిల్లలు సారీ సార్ చూడలేదు అని మరి కూల్గా మాట్లాడేదో తెలీదు. మొత్తానికి వాళ్ళిద్దరి మధ్యలో బైస్ జరిగింది, అంటే వివాదం జరిగింది. సరే వివాదం జరిగిన తర్వాత ఈ 2 వీలర్ మీద వాళ్ళు వెళ్తున్నారు. 2 కిలోమీటర్ల పాటు ఈ కారులో ఉన్న భార్యాభర్తలు వెంటాడి 2 వీలర్ మీద వాళ్ళు వెళ్తూ ఉంటే వెనక నుంచి స్పీడ్గా వచ్చి కొట్టేసి వెళ్ళిపోయారండి. ఒక యవ్వనబ్బాయి, ఆ డ్రైవ్ చేస్తున్న యవ్వనబ్బాయి అక్కడికక్కడి చచ్చిపోయి వాళ్ళు అక్కడ చనిపోయిన తర్వాత కారు ముందుకెళ్ళి వాళ్ళు ఏం చేశారో తెలుసా? వీళ్ళ కారుకు సంబంధించింది ఏదో కింద పడిపోయిందని చెప్పి ఆ కారు అక్కడ ఆపి వెనక్కి వచ్చి వాళ్ళ వస్తువు ఏదో పడిపోతే తీసుకొని వెళ్తున్నారు. కానీ ఒక మనిషిని చంపామే, ఒక యవ్వన బిడ్డను పొట్టను పెట్టుకున్నామే, ఒక ప్రాణం తీసేమే, ఈ ఉసురు మనకు తగిలిద్దేమో, అయ్యో ఈ ఉసురు పిల్లలకు తగిలిద్దేమో అన్న భయం కూడా లేకుండా వాళ్ళు ఏమనుకున్నారంటే మమ్మల్ని ఊరు చూడలా. విచిత్రం ఏంటో తెలుసా? దాని ఎదురుగానే సీసీ కెమెరా ఉంది. ఆ సీసీ కెమెరాలో రికార్డ్ అయిందండి. నేనంట ఆ పగతో పంతంతో రగిలిపోతే వీళ్ళని బట్టి ఒక యవ్వన బిడ్డ చచ్చిపోయాడు, చంపిన వాళ్ళు వీళ్ళు ఏమన్నా బాగుపడ్డారా? చెప్పండి. ఇప్పుడు ఆ భార్యాభర్తలు ఎక్కడుండి ఉండొచ్చు? ఇద్దరు చెరసాల పాలైపోయారు. పగ ఎంత ప్రమాదకరమైందో వివరించలేదు. మీకు ఒక విలువైన మాట చెప్తా. గర్వము, పగ. గర్వం నాలో ఉందనుకో, ఆ గర్వం నన్ను మాత్రమే నాశనం చేస్తుంది. పగ నన్ను నాశనం చేస్తుంది, ఎదుటోని కూడా నాశనం చేస్తుంది. విన్నారు ఈ మాట? పగ, గర్వం ఒక మనిషికి ఉందనుకోండి, ఆ గర్విష్ఠుడు తనను తానే నాశనం చేసుకుంటాడు. అసూయ కానీ, పగ కానీ, పంతం కానీ, నేను అన్నదే జరగాలి, నేను అన్నదే చలామణి అవ్వాలని ఎవరైనా పగతో పంతంతో రగిలిపోతే, పగతో రగిలిపోయేవాడు వాడు నష్టపోతాడు. వాడొక్కడే కాదు, వాడితో పాటు ఎదుటివాడు కూడా నష్టపోతాడు.